రససాగర సంగమ దృశ్యకావ్య రంగాశ్వసనము. లోకంలో హరికథ జరిగిన, బుర్రకథ జరిగిన, నాటకం జరిగిన, మాబోటిగాళ్ళు ప్రసంగం చెప్పిన అన్నిటికీ వేదిక. ఆ వేదిక నందీశ్వరుడు అండి. వేదిక ఎక్కే ముందు ఖచ్చితంగా దండం పెట్టుకోవాలి, వేదిక దండం పెట్టాలి. అది నందీశ్వరుడు. నందీశ్వరుడి మీద ఎక్కుతున్నాం మనం. ఎక్కింది మొదలు శివస్వరూపమే. ఒకరు లాస్యం వాడచ్చు, ఒకరు తాండవం వాడచ్చు, శివస్వరూపమే. అందుకే దండం పెట్టుకోవాలి. అది నందీశ్వరుడు. అలాగే గరుత్మంతుడు, అలాగే హనుమంతుడు. ఆ ఎదురుగా చూస్తున్నారు. మనం ఎప్పుడైనా అదే అలవాటు చేసుకోవాలి. హనుమంతుడి దగ్గర అరటిపండు పెట్టచ్చా, పెట్టకూడదా? శివుడి దగ్గర ప్రసాదం మొక్క పెట్టాలా, నిర్మాల్యం? ఈ సందేహాలే ఎక్కువైపోయినాయి. అంటే ఇవి ఏమైనా అవుతాయేమో అని బెంగ తప్పితే అసలు ఏమవుతోంది, ఇక్కడ ఎందుకు ఈయన ఎలా ఉన్నాడు, ఆయన ఎదురుగా ఆయన ఉండడం ఏంటి, ఇది గమనించాలి. అందుకని అక్కడ శాంతి స్వరూపము. సూర్య సోమాంశ వ్యాప్తి ఉండదు. సూర్య సోమాంశ వ్యాప్తి, వాయు సంచారములు లేవు. గర్భగుడి అంటే అర్థం అది. ఆ నందీశ్వరుడు నుంచి లోపలికి వెళ్ళాం. గర్భగుడి చంద్రకిరణాలు లేవా, సూర్యకిరణాలు లేవా, కిటికీ లేదా, గాలి లేదా, ఫ్యాన్ లేదా, ట్యూబ్లైట్ లేదా, ఉండకూడదండి గర్భగుడిలో. ఇవన్నీ దేవుడు పెట్టి దగ్గర పెట్టిన దీపమే. ఇప్పుడు పెట్టేస్తున్నారు రకరకాలుగా. ఇంకా కానీ సమస్య దాన్ని అర్థం చేసుకుందుకు ఒక ప్రతి మన దేహంలో ఉండే దేవుడిని అర్థం చేసుకుందుకు దేవాలయం ప్రత్యేక. ఇక దేవాలయమే దేవుడు, ఇక దాన్ని మించింది లేదంటే దర్శనం అయిపోయినట్టు. ఇంక దేహాన్ని ఎప్పుడు చూస్తావు? దాన్ని దీనికి అన్వయించుకోవయ్యా అని చెబితే అన్వయం మానేసి అదే దేవుడు అంటే దాన్ని దీనికి అన్వయించుకోవలసిందే. ఆ దేవుడికి ఇక్కడ ఉన్నాడు. ఈ దేవుడిని తెలుసుకుందుకు ఆ దేవుడు. ఆ నందిగా మనం మారడం కోసం ఆ నందీశ్వరుని అక్కడ పెట్టారు. నంది చుట్టూ ఎంత తిరిగినా మారం. నందిని అర్థం చేసుకుంటే మారతాం. సమస్యల గురించి బాధపడితే ఉండదు. అవగాహన చేస్తే సమస్య పోతుంది వెంటనే. ఎవరికి చెప్పినా పోదు, అవగాహన అంతే. అది శాంతి స్వరూపము. సూర్య సోమాంశ వ్యాప్తి ఉండదు. అందుకే ఆ లోకనాథునకు ఏకాంతిక జనములను గడిచిన ప్రియులు లేకునికి ఎరింగి ఏకాంతినై ఉండితి అంటున్నాడు. ఇటు నారదుడు, అటు వ్యాసుడు కూడా. ఆయనకి ఏకాంతిక జనములే ప్రియులు. మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు మనకు దొరకాలి, భగవంతుడికి మనం భక్తులు అని చెప్పుకుంటామంటే వీలైనంత తక్కువ సాంగత్యం తగ్గించేయి. ఎవరింటికి నువ్వు వెళ్ళొద్దు, నీ ఇంటికి ఎవరు వీలైనంత వరకు రావద్దు. మన సాధనలో మనం ఉండాల్సిందే. అవసరాన్ని బట్టి వేరు పెళ్ళిళ్ళు, పేరంటాల, శుభకార్యాలు ఉంటే దాని గురించి కాదు. ఇంక అంతటితే చెరగలు తిన్నా చేతులు కొడుకున్నాం, ఇంకొచ్చాయి. ఊరికే సత్సంగం ఉండడం, ఓ 25 మంది జమ అవడం, అక్కడ మళ్ళీ రాజకీయాలు, ఇవన్నీ రకరకాల సామూహిక ఆరాధనలు అన్నీ కూడా రకరకాలుగా పక్కదారి పట్టించేస్తే మనస్సుని. వ్యక్తిగత ఆరాధన, ఏకాంతిక ఆరాధన ఎప్పుడైనా సరే అదే మనకి నిజమైన భగవంతుడిని దర్శింపజేస్తుంది. అంచేత అటువంటి ఏకాంతికమైనటువంటి ఆరాధన చెయ్యాలయ్యా అని చెప్పాడు ఒకసారి. అందుకని భగవంతుడిని ద్వేషించడం అంటే ఆత్మని ద్వేషించుకోవడమే. భగవంతుడిని ద్వేషించేవాడు వాడు నరకానికి పోవడం కాదుట, వీడి కారణంగా, వీడి జన్మ కారణంగా వీడి పితృదేవతలు కూడా నరకానికి పోతారన్నారు. మన ఇంట్లో ఎందుకు పుట్టాడరా వీడు, మన ఇంట్లో ఎందుకు పుట్టాడరా, మనం చంపుకు తింటున్నాడరా, మనమంతా భక్తిగా చక్కగా చేసుకున్నాం, సదాచారాన్ని పాటిస్తూ వీడేమిట్రా దౌర్భాగ్యుడు పుట్టాడు, కులనాశనం అయిపోతుందని పైకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బాధపడతారట. నాస్తికత్వం అంత దుర్మార్గమైంది. ఎందుకని ఆత్మను ద్వేషిస్తున్నాం మనం. ఎందుకంటే ఆత్మస్వరూపాలను తెలుసుకోవడం కోసమే ఈ దేవాలయాలు పెట్టారు. అంటే దేవాలయాన్ని ద్వేషిస్తే ఆత్మను ద్వేషించినట్టే. కానీ ఆ దేవాలయమే దేవుడు అని అనుకోకూడదు. అక్కడే ఉంది రహస్యం అంతా. ఇంక దేవాలయమే సర్వస్వం అంటే ఆ దేవాలయం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనక అనే విషయం తెలుసుకోవడం కోసం తప్పితే దేవాలయమే పరమార్థం కాదు. దేవాలయం పరమార్థం కాగానే లోకంలో వ్యవస్థ ఎలా ఉందో దయచేసి ఆలోచించండి. ఈ దేవాలయాల్లో ఏది గొప్పది? విష్ణు ఆలయాల్లో తిరుపతి గొప్పది, శివాలయాల్లో శ్రీశైలం గొప్పది, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో పళని గొప్పది, వినాయక ఆలయాల్లో కాణిపాకం గొప్పది అని వెంటనే గొప్పది ఇచ్చేసాము. ఇంకా అక్కడ గొప్పవాటికి బయలుదేరుతున్నాం. పల్లెటూళ్ళలో ఉండే దేవాలయాలన్నీ మొత్తం భిక్షాటనకు బయలుదేరుతున్నాయి. నన్ను మన్నించండి. దేవుళ్ళలో గొప్పవాళ్ళు, దేవాలయాల్లో గొప్ప అనే విభాగాలు మొదలవగానే పల్లెటూళ్ళలో ఆలయాలు నాశనం అయిపోతున్నాయి. అక్కడ అర్చకులకు జీతాలు లేవు, గుళ్ళోకి వచ్చేవాళ్ళు లేడు. అంతా తిరుపతి పెడతారు, అంతా శ్రీశైలం పెడతారు, అసలు కాశీయే వెళ్ళిపోతున్నారు ఈ మధ్య వారానికి ఒకసారి. ప్రతి మనిషి ఖచ్చితంగా ముందు తన ఊళ్ళో ఉండే దేవాలయానికే వెళ్ళాలి. అసలు ఆ గ్రామ జీవితం అంతా ఆ దేవాలయం చుట్టూనే తిరుగుతుంది. ఆముక్తమాల్యదలో వర్ణిస్తాడు కృష్ణదేవరాయలు. మన్నారస్వామి ఆలయం చుట్టూనే ఆ గ్రామ జీవితం అంతా ఉంటుంది. ఏ గ్రామం వాళ్ళు ఆ దేవాలయానికి అంకితం. వాళ్ళకి సంబంధించిన ప్రతి రూపాయి ఆ ఊళ్ళో దేవాలయానికే దక్కాలి. వాళ్ళు ఏం చేసినా ఆ దేవాలయానికే చెయ్యాలి. అప్పుడు దేవుడు అంతటా ఉన్నాడనే విషయం మనం ఒప్పుకున్నాం. మళ్ళీ తిరుపతి ఏమిటండి అన్నిటికీ? తిరుపతిలో ఉన్న దేవుడు తిమ్మాపురంలో ఉండడా? మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, మళ్ళీ తిరుపతి వెళ్ళిపోతాం. లేదు తిరుపతి వారు ఎక్కడెక్కడో కళ్యాణం జరిపిస్తారంటే మనం వెళతాం. మన ఊళ్ళో దేవుడి సంగతి, మన ఊళ్ళో అదే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆ విగ్రహం తిరుపతి నుంచి తెచ్చాం.
ఈ గ్రామస్వరాజ్యంలాగా ఈ దేవతలకు కూడా గ్రామస్వరాజ్యంలోనే మనం స్థానం కల్పించాలి. అప్పుడు గ్రామాలన్నీ బాగుంటాయి. ఆ దేవాలయం మీద వచ్చి ఆ ఊళ్ళో వాళ్ళందరూ దేవాలయాన్ని పోషిస్తే దేవాలయంలో డబ్బు ఎక్కువగా ఉంటే గ్రామానికి సంబంధించిన పనులు కూడా కొన్ని చేస్తాం. ఎంత ఉపయోగకరంగా అధికార వికేంద్రీకరణ కొల్లాగే ఆధ్యాత్మిక వికేంద్రీకరణ కూడా జరిగితేనే దేశం బాగుంటుంది. అప్పుడే గ్రామస్వరాజ్యం. ఈ భావాలన్నీ ప్రకటించి ఒక మాట అంటున్నాడు, ఆ హరి ఇంతటి వాడైనటువంటి శ్వేతద్వీపంలో ఉండే హరి, ఆ వైకుంఠవాసుడైన హరి, ఆ ఏకాంతిక జనాన్ని ప్రేమించేటువంటి హరి, ఆ నిర్మల ధ్యానానికి లొంగేటువంటి హరి మన కళ్ళ ముందు ఉన్నాడయా జనమేజయ అన్నాడు వైశంపాయన. అన్నాడు భీష్ముడు ధర్మరాజుతో. మన కళ్ళ ముందా ఆ హర అంటే శ్రీకృష్ణుడే? శ్రీకృష్ణుడు కాదయ్యా, శ్రీకృష్ణుడు ఎలాగూ హరే, ఆ విషయం తెలియని వాడెవరు? ఇంకో హరి ఒక్క రూపంలోనే ఉంటాడా? శ్రీకృష్ణుడి రూపమే హరే, ఇంకెవరూ కాదా? ఇంకొక హరి మన కళ్ళ ముందున్నాడు, మీకు తెలుసా? ఆశ్చర్యపోయాడు. విద్వన్మోద విధాయి నిర్మల వచో విస్ఫూర్తి విఖ్యాతు, విద్వన్మోద విధాయి నిర్మల వచో విస్ఫూర్తి విఖ్యాతు, కృష్ణద్వైపాయను నీవెరుంగుము విభున్నారాయణుంగా, కృష్ణద్వైపాయను నీవెరుంగుము విభున్నారాయణుంగా, విపశ్చిద్వంద్యంబగు భారతాధ్యయనముంజేయంగ శక్తుండు, విపశ్చిద్వంద్యంబగు భారతాధ్యయనమున్ చేయంగ శక్తుండు, ధర్మాద్వైతుండు సరోజలోచనుడుగా, ధర్మాద్వైతుండు సరోజలోచనుడుగాక, అన్యుండు తద్వాచ్యుడే. వ్యాసుణ్ణి సాక్షాత్ విష్ణువు యొక్క అవతారంగా వర్ణిస్తున్నారు తిక్కన గారు. ఈ పద్యంలో ఉండేటువంటి అపూర్వ భావ సౌందర్యాన్ని 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.